నమస్కారం. అమ్మ కావడం ఒక అపురూపమైన అనుభవం. తన ప్రతిరూపాన్ని తనకు తానే బహూకరించుకునే అద్భుతమైన ఈ సందర్భంలో ఎక్కడ ఎలాంటి విఘ్నం తలెత్తినా మనసు కలుక్కుమంటుంది. ఇక ముందు నుంచి ఏవైనా సమస్యలుండి అవి లోపల బిడ్డపై దుష్ప్రభావాన్ని చూపేవైతే మనసంతా ఆందోళన కమ్మేస్తుంది. ఈ నేపథ్యంలో గర్భధారణకు ముందు అమ్మలో కనిపించే ఆరోగ్య సమస్యలు, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ఇవాళ మహిళల్లో చాలా మందిలో థైరాయిడ్ లోపాలు మొదలుకొని హై బీపీ, షుగర్, ఆస్తమా, గుండె జబ్బులు, మూర్ఛ వ్యాధి ఇలా ఎన్నో రకాల సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడైతే ఇలాంటి జబ్బులతో బాధపడే మహిళల్ని అసలు గర్భమే ధరించవద్దని చెప్పేవాళ్ళు. అయితే అధునాతనమైన వైద్య సదుపాయాలు, చికిత్సలు అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు ఎంతోమంది హాయిగా గర్భం ధరిస్తున్నారు, పండంటి సంతానాన్ని కంటున్నారు. అయితే అంత మాత్రాన గుండెపై చేయి వేసుకుని నిబ్బరంగా ఉండలేం. ఇలాంటి జబ్బులు ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో చెప్పలేం. ఈ నేపథ్యంలో గర్భధారణకు ముందు అమ్మలో కనిపించే ఆరోగ్య సమస్యలు, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మహిళల జీవన సరళి, ఆహారపు అలవాట్లు వంటివి బాగా మారిపోయాయి. చదువులు, ఉద్యోగాల మూలంగా ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలు చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే పిల్లల్ని కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో వయసుతో పాటు చాలా మందిలో హై బీపీ, షుగర్, గుండె జబ్బు, మూర్ఛలు, థైరాయిడ్ లోపాల వంటి సమస్యలెన్నో ముంచుకొస్తున్నాయి. ఇలాంటప్పుడు పిల్లల్ని కనొచ్చా? ఇప్పటికే ఉన్న సమస్యలు బిడ్డలో ఏమైనా అనర్థాల్ని తెచ్చిపెడతాయా అనే సందేహాలు మనసును తొలిచేస్తుంటాయి. నిజానికి గర్భధారణ అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు తల్లి శరీరంలో ఎన్నో జీవక్రియల మార్పులు జరుగుతుంటాయి. ఇవన్నీ తల్లి శరీరాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెడతాయి. దీనికి తోడు అప్పటికే దీర్ఘకాలిక జబ్బులేవైనా ఉంటే అవి గర్భం ధరించాక తీవ్రం కావచ్చు. ఇవి తల్లి బిడ్డపై దుష్ప్రభావాలు చూపొచ్చు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక జబ్బుల విషయంలో ముందు నుంచి జాగరూకత అవసరమని చెబుతారు డాక్టర్లు. ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే ఒక లేడీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే షుగర్ కానీ, హై బీపీ ఉండటం కానీ, లేకపోతే ఆస్మా, ఉబ్బసం ఉండటం కానీ, ఫిట్స్ తరచూ రావటం కానీ, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్ ఆల్రెడీ వాళ్ళకి తెలిసి మదర్కి ఉన్న హార్ట్ ప్రాబ్లం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఎప్పుడు కావాలి, ఎప్పుడు ప్లాన్ చేసుకుందాము అన్నప్పుడు ఒక ఫిజిషియన్, వాళ్ళు రెగ్యులర్గా చూయించుకునే ఒక ఫిజిషియన్, అంటే ఈ పర్టిక్యులర్ మెడికల్ ప్రాబ్లంకి, అదే థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, బీపీయో, షుగరో, ఏ మాత్రలు వాడుతున్నారు అనేది రెగ్యులర్గా చూసే ఒక ఫిజిషియన్ ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక చెకప్లో ఇలా చెప్పాలి, మాకు ప్రెగ్నెన్సీ మేము ప్లాన్ చేసుకుంటున్నాము నెక్స్ట్ 1 month, 2 months ఆర్ 3 monthsలో, మరి ఏం చేయమంటారు, ఈ మందులు మార్చాలా, అసలు ప్రెగ్నెన్సీ సేఫేనా, ఉంటే ఏం రిస్క్స్ ఉన్నాయి, ఆ రిస్క్ ఎంత శాతం రిస్క్, నా ప్రాణానికి హాని కలుగుతుందా, లేకపోతే నా బిడ్డ అసలు సరిగ్గా ఎదుగుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఆ పర్టిక్యులర్ డాక్టర్ని ఎవరైతే మీరు ఫాలో అప్ అవుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి. ఒకవేళ గనక మీకు చిన్నప్పుడు ఏదో హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తారు, ఆ తర్వాత ఎవరి దగ్గర చూయించుకుంటూ ఉండరు, లేకపోతే ఉబ్బసం ఉంది, అప్పుడప్పుడు ఏదో ఇదివరకు 4 ఏళ్ల క్రితం ఇచ్చిన టాబ్లెట్లే వాడుతూ ఉంటారు, లేకపోతే షుగర్ కొంచెం ఉంటుంది కానీ ఊరికే ఆహారంతో కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు. ఇలాంటప్పుడు మీరు రెగ్యులర్గా ఒక డాక్టర్ దగ్గర చూయించుకుంటూ ఉండకపోతే వెళ్ళి అప్పుడు ఒక ఆబ్స్ట్రిషన్, అంటే గైనకాలజిస్ట్ ఆబ్స్ట్రిషన్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలా మాకు ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం, ఏం చేయమంటారు ఇప్పుడంటే వాళ్ళు మీకు తగిన పరీక్షలు చేసి, మీరు ఎవరి దగ్గర అయితే, అంటే ఫిజిషియన్, మెడికల్ డాక్టర్ దగ్గర చూయించుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే మీరు ఎప్పుడూ కూడాను మీ పాత రిపోర్ట్లన్నీ తీసుకెళ్ళి చూయించాలి. సో అంటే ఏంటంటే బేసిక్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదు అనేవి లేదు, ప్లాన్ చేసుకునే ముందు వెళ్ళి డాక్టర్ని సంప్రదించాలి, ఆ డాక్టర్ చెప్పిన సలహాలు తూచా తప్పకుండా పాటించాలి. థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉండటం అనేది అమ్మాయిల్లోనూ మహిళల్లోనూ ఇవాళ చాలా ఎక్కువగా చూస్తున్నాం. కీలకమైన థైరాయిడ్ గ్రంథి T3, T4 అనే హార్మోన్లను స్రవిస్తుంది. ఈ 2 హార్మోన్లు శరీరంలో మెటబాలిజం రేటును నియంత్రించడంలో, గుండె, నాడీ వ్యవస్థల పనితీరును చక్కబెట్టడంలోనూ, మెదడు అభివృద్ధిలోనూ, నెలసరిని, బరువును, కొలెస్ట్రాల్ లెవెల్స్ను నియంత్రించడంలోనూ చక్కగా పనిచేస్తాయి. తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుదలలోనూ థైరాయిడ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఇంతటి ప్రాధాన్యం కలిగిన థైరాయిడ్ హార్మోన్ ఒంట్లో తగినంతగా లేనప్పుడు తల్లి బిడ్డల్లో అనేక ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. గర్భిణీల్లో అధిక రక్తపోటు రావడం, రక్తహీనత తలెత్తడం, గర్భస్రావం కావడం, కాన్పు కష్టం కావడం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. మరో విషయం ఏమిటంటే, గర్భంతో ఉన్నప్పుడు చాలామంది థైరాయిడ్ మాత్రల్ని మానేస్తుంటారు, లేదంటే సొంతంగా మోతాదుల్ని మార్చుకుంటూ ఉంటారు. ఇలా చేయడం సరికాదు. గర్భిణీలు థైరాయిడ్ సమస్యలకు ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. థైరాయిడ్ ప్రాబ్లము, థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. తక్కువ ఉండటము, సర్క్యులేటింగ్ థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండటం తరచుగా చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి మహిళలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఒక సింపుల్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని, బ్లడ్ టెస్ట్ చేయించుకొని, థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూయించుకొని, అవి ఆ థైరాక్సిన్ అనే మెడికేషన్ మీరు ఏదైతే వాడుతున్నారో ఆ డోసేజ్ ఏమన్నా రీఅడ్జస్ట్ చేసుకోవాల్సేమో చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నమాట. దీనికోసం మీరు ఎండోక్రైనాలజిస్ట్ని కానీ, లేకపోతే మీరు చూయించుకుంటున్న గైనకాలజిస్ట్ని కానీ సంప్రదించి చేసుకోవాల్సిన విషయం. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ చాలా తక్కువగా మీ బాడీలో ఉన్నప్పుడు కనుక మీరు గర్భం దాల్స్తే, ఆ తర్వాత ఫస్ట్ 3 నెలలు వరకు ఆ థైరాయిడ్ హార్మోన్ చాలా తక్కువ ఉన్నట్లయితే బిడ్డకి ఎఫెక్ట్ ఉండొచ్చు. అంటే ఆ మెదడు డెవలప్మెంట్ కానీ, వేరే రకంగా కానీ, ఆ ప్రాబ్లంతో బేబీ పుట్టడం కానీ, బుద్ధిమాంద్యంతో పుట్టడం కానీ ఇలాంటివి జరగవచ్చు. సో థైరాయిడ్ హార్మోన్ని జాగ్రత్తగా ప్రెగ్నెన్సీ ముందే చెక్ చేయించుకొని డోసేజ్ అంతా అడ్జస్ట్ చేయించుకోవాలి. 1 కన్నా ఎక్కువ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే ఏంటి, షుగరు, బీపీ కలిసి ఉంటూ ఉంటాయి ఎక్కువగా. ఆ రెండిటికి ఒక రకమైన బేసిక్ ప్రాబ్లం ఉండొచ్చు. రక్తనాళాల్లో ప్రాబ్లం కానీ, ఇంకోటి కానీ. దానికి ఏంటంటే రెగ్యులర్గా ఫిజిషియన్, మెడికల్ ఆబ్స్ట్రిషియన్, ఒక జాయింట్ క్లినిక్లో వాళ్ళని చూసుకుంటూ మంచి స్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫ్ డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్, చెకప్స్, మెడికేషను అన్నీ పర్ఫెక్ట్గా ఎవ్రీ వీక్ ఒక్కోసారి అవసరం అవుతుంది చెకప్. వీళ్ళని అలా చెకప్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని ప్రెగ్నెన్సీ వీళ్ళకి అసలు చాలా రిస్క్, అసలు ప్రెగ్నెన్సీనే ఉండకూడదు అనేది ఏం లేదు. రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి, మంచి ఎక్స్పర్ట్స్తో రివ్యూ జరుగుతూ ఉండాలి. డెలివరీ టైంకి వచ్చేసరికి అన్ని ఫెసిలిటీస్ ఉన్న, మల్టీడిసిప్లినరీ ఇన్పుట్ ఉన్న, ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్న టెర్షియరీ సెంటర్లో డెలివరీ చేసుకోవాల్సి వస్తుంది. జలుబు, జ్వరంలాగే ఇవాళ హై బీపీ, షుగర్ అనేవి సాధారణ సమస్యలుగా మారిపోయాయి. మహిళల్లోనూ చాలామందిలో రక్తపోటు, మధుమేహ సమస్యలు కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు గర్భధారణ విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ సమస్యలాగే హైబీపీ కూడా తల్లి బిడ్డలు ఇద్దరికీ హాని తలపెడుతుంది. కొందరికి ముందు నుంచే అధిక రక్తపోటు ఉండొచ్చు, కొందరికి గర్భధారణ సమయంలో హైబీపీ రావచ్చు. రక్తపోటు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలు సంకోచించి మాయకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీంతో గర్భస్థ శిశువుకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందక ఎదుగుదల దెబ్బతింటుంది. బిడ్డ తక్కువ బరువుతో పుట్టొచ్చు. నెలలు నిండకముందే కాన్పు కావచ్చు. కొన్నిసార్లు ముందుగానే సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. గర్భిణీల్లో హైబీపీని అశ్రద్ధ చేస్తే తల్లి ప్రాణానికే ముప్పు తలెత్తొచ్చు. కాబట్టి ఇప్పటికే హైబీపీ ఉన్నవాళ్లు గర్భధారణకు ప్రయత్నించడానికి ముందే డాక్టర్ సలహా తీసుకోవటం మేలు. అలాగే గర్భం ధరించిన తరువాత బీపీ మందులను మధ్యలో మానేయకూడదు. ఆహారంలో ఉప్పు తగ్గించాలి, బరువును అదుపులో ఉంచుకోవాలి. అలాగే గర్భం ధరించడానికి ముందే ఆస్తమా ఉన్నప్పుడు కూడా డాక్టర్ని సంప్రదించాలి. ఆస్తమా మందులు, ఇన్హేలర్ల వాడకంలో డాక్టర్ సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకోవాలి. హై బీపీ ప్రెగ్నెన్సీ రాకముందే ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు బీపీ టాబ్లెట్స్ ఇవి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాడగలిగిన టాబ్లెట్సా, లేకపోతే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ బేబీకి ఉంటాయా అనేది అసెస్ చేసుకొని ఆ ఫిజిషియన్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ ఎవరైతే చూస్తున్నారో ఆర్ మెడికల్ ఆబ్స్ట్రిషియన్ కానీ వీళ్ళ ముగ్గురులో టాబ్లెట్స్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఆ తర్వాత బీపీ కంట్రోల్, చాలా పర్ఫెక్ట్ బీపీ కంట్రోల్ ఉన్నప్పుడు, మెడికేషన్ అంతా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళని అసెస్ చేసుకొని కంప్లీట్గా బీపీ కంట్రోల్, వాళ్ళకి షుగర్ కూడా వస్తుందేమోనని స్క్రీనింగ్ టెస్ట్ అయి చేసుకుంటూ రెగ్యులర్ చెకప్స్తో బేబీకి ఏమన్నా గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటే బేబీకి ఎదుగుదల ప్రాబ్లమ్స్ కానీ, ఉమ్మనీరు ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తగా చూసుకుంటూ
వాళ్ళని టేక్ కేర్ చేయాల్సి వస్తుంది. ఇంకొక తరచుగా మనం ఈ పొల్యూషన్ అదంతా పెరిగిన తర్వాత ఆస్మా ప్రాబ్లము, ఎలర్జీస్ మనకి ఎక్కువ అవుతూ ఉన్నాయన్నమాట. ఆ ఆస్మా ప్రాబ్లం అనేది మీరు ఏవైతే టాబ్లెట్స్ మీదో ఇన్హేలర్స్ మీదో ఉన్నారో అవి ముందు ఒకవేళ ప్రెగ్నెన్సీ ముందు మీరు అంటే ప్లానింగ్ ముందు చూయించుకోకుండా అనుకోకుండా ప్రెగ్నెన్సీ ఉంటే ఆ టాబ్లెట్లు ఇన్హేలర్లు ఆపకూడదు. అవి కంటిన్యూ చేస్తూనే మీరు గైనకాలజిస్ట్ దగ్గర కానీ ఫిజిషియన్ దగ్గర ఎవరి దగ్గర అయితే ఆస్మా చూయించుకుంటున్నారో వాళ్ళు పల్మనాలజిస్ట్ కానీ చెస్ట్ ఫిజిషియన్ అనండి జనరల్ ఫిజిషియన్ అనండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. ఫిట్స్ కానివ్వండి, ఆస్మా కానివ్వండి, షుగర్కి కానివ్వండి, బీపీకి కానివ్వండి, ఏ రకమైన మెడికల్ ప్రాబ్లం అయినా ప్రెగ్నెన్సీ టెస్ట్ మీకు కన్ఫర్మ్ అయింది అనగానే ఆ ట్యాబ్లెట్లు చాలామంది మానేస్తూ ఉంటారు. మానేయవద్దు, అవి కంటిన్యూ చేస్తూ వెంటనే ఫిజిషియన్ దగ్గరకు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకుని వాటిని ఏమన్నా మార్చాలేమో అనేది అడగాలి. ఉబ్బసం ఉంది, ఇన్హేలర్స్ మానేస్తారు, వెంటనే అక్యూట్ ఆస్మా అటాక్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఫిట్స్ ట్యాబ్లెట్లు ఉంటాయి, మానేస్తారు, 2 రోజుల్లో చాలా పెద్ద ఫిట్స్ అనేది అటాక్ రావచ్చు, ప్రాణానికి అపాయం. బీపీ కూడా అంతే. ఏదైనా కూడా మందులు డాక్టర్ సలహా లేకుండా మానొద్దు. మధుమేహం ఈ జీవనశైలి జబ్బు ఇవాళ మహిళల్లోనూ సాధారణంగా కనిపిస్తోంది. కొంతమందిలో ముందు నుంచి ఉంటే మరికొంతమందిలో గర్భం ధరించాక మొదలవుతోంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవడం అనేది ఇటు తల్లికి అటు శిశువుకు చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. గర్భంలో శిశువు ఎదుగుతున్న కొద్దీ తల్లి శరీరము పెరుగుతుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. వీరిలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గటం వల్ల తలెత్తే లక్షణాలను గుర్తించడమూ కష్టమే. తొలి 7 వారాల్లోపే గర్భస్థ శిశువు అవయవాలు రూపుదిద్దుకుంటాయి. ఈ సమయంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటే అవయవ లోపాలు తలెత్తొచ్చు. బిడ్డ బాగా బరువు పెరుగుతుంది. దీంతో కాన్పు కష్టమవుతుంది. అదుపు తప్పిన షుగర్ మూలంగా తల్లికి కళ్ళు మొదలుకొని కిడ్నీల వరకు చాలా సమస్యలే కనిపిస్తాయి. నిజానికి మధుమేహం స్వల్పంగా ఉంటే పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. షుగర్ అదుపు తప్పినప్పుడే సమస్యల తాకిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో గ్లూకోజ్ స్థాయిలను జాగ్రత్తగా గమనిస్తూ మందులు, ఆహార, వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి షుగర్ ఉన్న వాళ్ళకైతే అబార్షన్స్ అయ్యే రిస్క్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎలా ప్రెగ్నెన్సీ సేమ్ థింగ్, ప్రెగ్నెన్సీ రాకముందే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్కి వెళ్ళి మంచి షుగర్ కంట్రోల్ ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని షుగర్ కంట్రోల్లో చక్కగా ఇది డైట్, మందుల అవసరమైతే మందుల వల్ల కానీ ఇన్సులిన్ వల్ల కానీ. ఇంకొకటి ఏంటంటే షుగర్కి ప్రెగ్నెన్సీ లేనప్పుడు టాబ్లెట్స్ వాడతాం, ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ వాడతాం జనరల్గా. దిస్ ఇస్ అంటే ఇప్పుడు బ్లాంకెట్ రూల్ కాదు కానీ జనరల్గా దిస్ ఇస్ అ థింగ్. అందుకని చెప్పేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ ముందే డాక్టర్ని వెళ్ళి కలవాలి. లేదంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో డాక్టర్ని కలిసి మందులు మార్చుకొని రెగ్యులర్ స్కాన్స్ చేయించుకుంటూ, ప్రెగ్నెన్సీలో షుగర్ వల్ల బేబీకి హార్ట్ డిఫెక్ట్స్ అయ్యి వచ్చే అవకాశం, కొన్ని బ్రెయిన్లో డిఫెక్ట్స్, అదర్ అబ్నార్మాలిటీస్ అవకాశం ఉంది. కాబట్టి డీటెయిల్డ్గా స్కాన్స్ అయి చేయించుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. షుగర్ కంట్రోల్ కానీ థైరాయిడ్ టాబ్లెట్లు కానీ ఏవి టాబ్లెట్లు అయిపోయినాయి మళ్ళీ చెకప్కి వెళ్ళేది 2 వారాలకు వెళ్తాం అప్పుడు కొనుక్కోవచ్చులే, ఇలా చేయకూడదు. ఒక్కరోజు ఒక్క టాబ్లెట్ కూడా మిస్ అవ్వకూడదు. ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. ప్రెగ్నెన్సీలో మీ మీద ఎక్స్ట్రా బర్డెన్ ఉంటుంది. హార్ట్ ఇంకో 50% ఎక్స్ట్రా వర్క్ చేస్తూ ఉంటుంది. మీ లోపల ఇంకొక ప్రాణి ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మీ బేబీ మీద పడుతుంది. కాబట్టి టాబ్లెట్స్ చాలా జాగ్రత్తగా వాడుతూ, చాలామంది టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ మా బేబీ మీద ఉంటాయేమో అన్న భయంతో మానేస్తారు. అయితే ఆ మానేసిన దానివల్ల వచ్చిన బ్యాడ్ ఎఫెక్ట్ మీ బేబీ మీద ఎక్కువ ఉంటుంది ఈ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ కన్నా. ఎవరు కూడాను సైడ్ ఎఫెక్ట్స్, బేబీ ఎఫెక్ట్ అయ్యే టాబ్లెట్స్ మీకు రాసివ్వం. సో అందుకని డాక్టర్ మీకు టాబ్లెట్లు వేసుకోమంటే మీరు ఎందుకైనా మంచిలే, ఎఫెక్ట్ ఉంటుందిలే, బేబీకి ఎఫెక్ట్ ఉంటుందని మానేయద్దు. మానేస్తే మీరు సిక్ అవుతారు. మీరు సిక్ అయితే బేబీకి రక్త ప్రసారం సరిగ్గా వెళ్ళదు, బేబీ సిక్ అవుతుంది. సో అందుకని టాబ్లెట్స్ డాక్టర్ సలహా మేరకు చక్కగా రెగ్యులర్గా వీక్లీ ఆర్ 2 వీక్స్కి ఒకసారి చెకప్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
దీర్ఘకాలిక జబ్బులతో వచ్చిన చిక్కేంటంటే వీటిని అదుపులో ఉంచుకునేందుకు ఏళ్ల తరబడి మందులు వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గర్భం ధరించినప్పుడు సహజంగానే మందుల ప్రభావం లోపల బిడ్డపై పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గర్భంతో ఉన్నప్పుడు మందుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసు. మహిళల్లో మూర్ఛవ్యాధి ఉంటే పెళ్లి మొదలుకొని గర్భధారణ వరకు అనేక రకాలుగా వివక్ష కనిపిస్తుంది. మూర్ఛవ్యాధి ఉంటే పెళ్లి చేసుకోకూడదని, ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనకూడదనే నమ్మకాలు మన దగ్గర కనిపిస్తాయి. నిజానికి మూర్ఛవ్యాధి ఉన్నప్పటికీ నిశ్చింతగా పెళ్లి చేసుకోవచ్చు, గర్భం ధరించవచ్చు. అయితే మూర్ఛలకి వాడే మందులు, చికిత్సలు గర్భం మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని రకాల మందులు పిండంలో అవకరాల్ని తెచ్చిపెట్టే ప్రమాదమూ ఉంది. అలాగని మందుల్ని మానేయడం సరికాదు. ఈ నేపథ్యంలో గర్భధారణ మొదలుకొని కాన్పయ్యే వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ తగిన సూచనలు, సలహాల్ని తీసుకుంటూ ఉండటం అన్ని విధాలా శ్రేయస్కరం. అలాగే గుండె జబ్బులు ఉన్నప్పుడు కూడా నిశ్చింతగా పెళ్లి చేసుకోవచ్చు, సంతానాన్ని కనొచ్చు. కాకపోతే ఫిట్స్ వ్యాధికిలాగే గుండె జబ్బు ఉన్నప్పుడు కూడా గర్భధారణ మొదలుకొని కాన్పయ్యే వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిట్స్ ఉన్నట్లయితే పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ప్రెగ్నెన్సీ రాకూడదు అని అంటూ ఉంటారు. అది అపోహ మాత్రమే. ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకుందామని ఆలోచించి ఆ ప్లాన్ చేసుకునే టైంలో ఎవరైతే న్యూరాలజిస్ట్ కానీ, ఫిజిషియన్ కానీ మీ టాబ్లెట్స్ ఎవరైతే మిమ్మల్ని చెకప్లు చేస్తున్నారో ఆ టాబ్లెట్స్ మార్చాల్సి ఉంటుంది. కొన్ని ఫిట్స్ టాబ్లెట్స్కి బేబీలో అంటే పుట్టబోయే మీ బిడ్డకి హార్ట్ డిఫెక్ట్స్ కానీ ఇంకా కొన్ని డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని ఆ ఫిట్స్ టాబ్లెట్స్ మార్చాల్సిన అవసరం ఉంటుంది. కొత్తగా వచ్చిన ఫిట్స్ టాబ్లెట్స్లో చాలా వరకు ఇలాంటి ఇబ్బందులు రానివే వాటి మీదే ఉంటున్నారు ఈ యంగ్ ఉమెన్ అందరూ కూడా. కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని పాత డ్రగ్స్ కూడా వాడాల్సి వస్తుంది ఫిట్స్ కంట్రోల్ కోసం. అందుకని ప్రెగ్నెన్సీ రాకముందే చూయించుకుని టాబ్లెట్స్ మార్పించుకోవాలి. ఒకవేళ అలా జరగని పక్షంలో ఎర్లీ ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అవ్వగానే, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అవ్వగానే వెళ్ళి ఆ టాబ్లెట్స్ మార్చినట్లయితే ఏ రకమైన ప్రాబ్లము ఉండదు. కానీ ఫిట్స్ ఉన్న మదర్కి, బేబీకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎర్లీ ప్రెగ్నెన్సీలో అంటే 5th మంత్ లోపల బేబీ హార్ట్కి ఒక ఎక్స్పర్ట్తో, ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్తో ఎకో అయి చేయించుకోవాలి. హార్ట్కి ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే దానికోసం అవన్నీ చూయించుకొని రెగ్యులర్ చెకప్స్తో మందులు మానకుండా వాడుతూ ముందుకు వెళ్ళాలి. గర్భం దాల్చే ముందే అంటే చిన్నప్పటి నుంచి ఒక గుండె జబ్బు ఉన్న మదర్స్ ఉంటారు. అయితే మన సొసైటీలో వాళ్ళని మ్యారేజ్ చేసుకోపోవటం, వాళ్ళకి పిల్లలు పుట్టరనుకోవటం, వాళ్ళకి పిల్లలు గర్భిణీ దాల్చినా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అని అనటం, ఇలాంటివి చాలా వింటూ ఉంటాం. అయితే ఈ గుండె జబ్బు అనేది చాలా ఇప్పుడు చిన్నప్పుడు ఒక చిన్న రంధ్రం, హార్ట్లో ఒక చిన్న రంధ్రం ఉంటే అది ఆపరేషన్ చేసో ఇంకో రకమైన దాంతో అది క్లోజ్ చేసేస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత అందరిలాగానే వాళ్ళు నార్మల్గా ఉండొచ్చు. అయితే కొన్ని రకాల గుండె జబ్బులు మాత్రం మోర్ దెన్ 50% ఛాన్స్ అనమాట వాళ్ళకి ప్రెగ్నెన్సీలో చనిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి 80% ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే రక్త ప్రసారం ప్రెగ్నెన్సీలో 50 to 70% ఇంక్రీజ్ అవుతుంది గుండె ద్వారా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హార్ట్ ప్రాబ్లము వర్సన్ అవ్వచ్చు. ఇకపోతే బిడ్డకి ఎఫెక్ట్, తల్లికి గనక గుండె జబ్బు, కొన్ని రకాల గుండె జబ్బులు ఉంటే బేబీకి కూడా గుండెలో కొన్ని రకాల అలాంటివి కానీ ఇంకో రకమైన కానీ హార్ట్ డిఫెక్ట్స్ రావచ్చు. అందుకని డీటెయిల్డ్గా ఎకో చేసుకోవాలి. వీళ్ళని కార్డియాలజిస్ట్, ఆబ్స్ట్రిషియన్ కలిపి ఇద్దరూ కలిసి రెగ్యులర్ ఫాలోఅప్స్ అంటే అట్లీస్ట్ ఎవ్రీ 2 weeks వీళ్ళని చూసుకుంటూ ఫాలో చేసుకుంటూ టెర్షరీ సెంటర్లో అంటే పెద్ద హాస్పిటల్లో డెలివరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఐసీయూ ఫెసిలిటీస్ అవన్నీ ఉన్న చోట. హై బీపీ, షుగర్, గుండె జబ్బు, ఫిట్స్, థైరాయిడ్ నిజానికి ఇవి పెద్ద సమస్యలే కావచ్చు. అయితే ఆధునిక వైద్యం అండతో ఇవాళ వీటిని చాలా చక్కగా అదుపు చేయవచ్చు. డాక్టర్ల సలహా మేరకు తగిన మోతాదులో మందులు వాడుతూ జీవన సరళిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు, నిశ్చింతగా గర్భం ధరించవచ్చు. ఎలాంటి సమస్యలు లేకుండా పండంటి సంతానాన్ని కనొచ్చు. అమ్మ కడుపులో అండం నుంచి పిండంగా మారి ఆపై పసిబిడ్డగా పురుడు పోసుకునే అంతవరకు ప్రతి దశను దుర్బిణి వేసి చూసి నివేదిక ఇవ్వగల సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ మనకు అందుబాటులో ఉంది.
గర్భధారణకు ముందు డాక్టర్ని సంప్రదించి అవసరమైన పరీక్షల్ని చేయించుకుని తగిన సలహాలు తీసుకుంటే చాలు. తల్లి బిడ్డల ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.